Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. బుర్కా వేయలేదని చెప్పి ఒక భర్త తన వైఫ్ని ఇద్దరు పిల్లల్ని చంపేశారు. ఇది సినిమా స్టోరీ కాదు, ఇండియాలో నిజంగా జరిగిన ఒక క్రైమ్. ఈ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది షామ్లీలో. స్టెప్ బై స్టెప్ అక్కడ ఏం జరిగింది అనేది క్లియర్గా చెప్తాను, వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా, నేను మీ తరుణ్ని. తహీరా ఒక వైఫ్, ఒక మదర్, ఇద్దరు చిన్న డాటర్స్కి అమ్మ. హస్బెండ్ ఫరూక్ బయటికి చూస్తే నార్మల్ ఫ్యామిలీ మ్యాన్ లాగే, కానీ ఇంట్లో ఫ్రీక్వెంట్ ఆర్గ్యుమెంట్స్, మనీ ఇష్యూస్, కంట్రోల్ ఇష్యూస్. తహీరా ఫైనాన్షియల్గా హెల్ప్ అడిగింది, ఫరూక్కి కోపం వచ్చింది, ఇద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్స్ పెరిగాయి, వాయిస్ పెరిగింది, ఇంకా సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఎస్కలేట్ అయ్యింది. ఈ గొడవ అయిన తర్వాత తహీరా బుర్కా వేయకుండా వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఈ ఒక్క సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఫరూక్కి ఈకో డిస్టర్బ్ అయ్యేలా చేసింది. తన భార్య తన కంట్రోల్ లేదు, తన బిహేవియర్ తన హానర్ని డ్యామేజ్ చేసేలా ఉందని చెప్పి ఫరూక్ మైండ్లో గట్టిగా ఫిక్స్ అయ్యింది. అక్కడే ఈ కేసు డేంజరస్ టర్న్ తీసుకుంది. తహీరా మరియు పిల్లలు ఒక వారం నుండి కనిపించలేదు. చుట్టుపక్కల వాళ్ళకి డౌట్ వచ్చింది, ఎందుకంటే పిల్లల సౌండ్స్ కూడా వినిపించలేదు, తహీరా బయట కనిపించలేదు. క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశారు. భార్య పిల్లలు ఎక్కడ, స్కూల్కి ఎందుకు వెళ్ళట్లేదు, ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుందని. ఫరూక్ ఇచ్చే ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవాయిడ్ చేసేలాగా సైలెన్స్గా అనిపించాయి. ఈ యొక్క సిచ్యువేషన్ ఏదైతే ఉందో పోలీసులు కూడా డౌట్ రేజ్ అయ్యేలా చేసింది. వెంటనే మిస్సింగ్ కంప్లైంట్ ఒకటి రిజిస్టర్ అయ్యింది. పోలీసులు ఇంటికి వచ్చారు. ఇనీషియల్ క్వశ్చనింగ్, రొటీన్ ఇన్స్పెక్షన్. అప్పుడు పోలీసులకు ఒక స్ట్రేంజ్ డీటెయిల్ కనిపించింది. హౌస్లో ఒక ఏరియాలో సాయిల్ డిస్టర్బ్డ్గా ఉంది, ఫ్రెష్గా కవర్ చేసినట్టు. పోలీసులు తవ్వి తీశారు. విత్ ఇన్ మినిట్స్ ట్రూత్ అంతా బయటపడింది. హౌస్లోనే భూమి కింద ఒక గుంత. ఆ గుంతలో తహీరా మరియు ఆమె ఇద్దరు పిల్లలు. నో ఎస్కేప్, నో మర్సీ, నో సెకండ్ థాట్. వెంటనే పోలీసులు ఇదొక మర్డర్ అని చెప్పి ఫిక్స్ అయ్యారు. ఇదొక ప్లాన్డ్ కన్సీల్మెంట్, కోల్డ్ బ్లడెడ్ యాక్ట్. ఈ డిస్కవరీ తర్వాత పోలీసులకి డౌట్ క్లియర్ అయింది. ఫరూక్ని కస్టడీలో తీసుకున్నారు. ఇంటరోగేషన్ స్టార్ట్ అయింది. ముందు అడిగిన అన్ని ప్రశ్నలకి డెనై చేసినా కూడా తర్వాత ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయ్యాడు. ఫైనల్లీ ఫరూక్ కన్ఫెస్ చేశాడు, తన వైఫ్ని చంపేస్తాను, పిల్లల్ని కూడా. పోలీసులు పిస్టోల్ మరియు క్యాటేజెస్ సీజ్ చేశారు, ఎవిడెన్స్ రికవర్ చేశారు. కేసు లీగల్గా స్ట్రాంగ్ అయింది. కానీ అసలైన షాక్ ఏదైతే ఉందో ఫరూక్ చెప్పిన రీజన్స్ వల్ల వచ్చింది. మనీ కోసం గొడవ అయింది, తన పేరెంట్స్ ఇంటికి వెళ్ళింది, బుర్కా వేయకుండా వెళ్ళింది, దానివల్ల నా హానర్ దెబ్బతిన్నది. సో ఈ చెప్పిన రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇంపల్స్ కాదు, యాక్సిడెంట్ కాదు, ఇది కేవలం అతని మైండ్ సెట్. ఈ కేసులో క్లియర్ పాయింట్స్: డొమెస్టిక్ వైలెన్స్ హిస్టరీ, ఫైనాన్షియల్ కంట్రోల్, ఫ్రీడమ్ రిస్ట్రిక్షన్, హానర్ బేస్డ్ మెంటాలిటీ. ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది ఒక డెడ్లీ కాంబినేషన్. ఇది రిలీజన్ ఇష్యూ కాదు, ఇది డ్రెస్ ఇష్యూ కాదు, ఇది కంట్రోల్ సైకాలజీ. హానర్ అంటే రెస్పెక్ట్ కాదు, హానర్ అంటే భయం కాదు. ఈ హానర్ ఒక ఆడవాళ్ళ జీవితాన్ని ఒక సెకండ్లో అరెస్ట్ చేసింది. ఈ క్రైమ్ కేవలం తహీరా గురించి కాదు, ఇది సొసైటీలో ఉన్న చాలా ఇళ్లలో సైలెంట్గా జరుగుతున్న మెంటల్ హెరాస్మెంట్కి ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్. ఆడవాళ్ళు మాట్లాడితే ప్రాబ్లం, ఆడవాళ్ళు బయటికి వెళ్తే ప్రాబ్లం, ఆడవాళ్ళు క్వశ్చన్ చేస్తే ప్రాబ్లం. ఈ ఆలోచనలే ఒకరోజు ఇలాంటి మర్డర్గా ఎక్స్ప్లోడ్ అవుతాయి. ఈ స్టోరీ మీకు అన్కంఫర్టబుల్గా అనిపించిందంటే అది కరెక్ట్ రియాక్షన్, ఎందుకంటే నిజం ఎప్పుడు స్వీట్గా ఉండదు. ఈ కేసు మనకు ఒక మెసేజ్ ఇస్తుంది: బుర్కా సమస్య కాదు, డ్రెస్ సమస్య కాదు, రిలీజన్ సమస్య కాదు, మన ఆలోచనలే సమస్య. సైలెన్స్ని బ్రేక్ చేయకపోతే నెక్స్ట్ తహీరా ఎవరు? మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే అవేర్నెస్ కూడా ఒక ప్రొటెక్షనే. ఇది కేవలం ఒక న్యూస్ మాత్రమే కాదు, ఇది ఒక వార్నింగ్. జై హింద్.